దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. మనుషులతో దేవుని నివాసం ఉన్నదా? మనుషులతో దేవుని నివాసం ఉన్నదా అంటే ఎక్కడుంది? క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ దీన్ని ఏం అర్థం చేసుకున్నారు అంటే, ఒక్కసారి సమాజాన్ని గమనిస్తేనండి, అది ఊరు చిన్నదైనా పెద్దదైనా దేవుని నివాస స్థలాలు అని కొన్ని కట్టబడుతున్నాయి. హైందవ సోదరులు అయితే ఆలయాలు, కోవెలలు, గుడులు, వాళ్ళ ఇష్టం ఏదైనా పేరుతో. ఇస్లాం సోదరులు అయితే ఊరికి 1 కావచ్చు 2 కావచ్చు మసీదులు. ఇక క్రైస్తవులైతే ఊరిలో 1 కాదు 2 కాదు 10 కావచ్చు 20 కావచ్చు చర్చలు కడుపుతున్నారు. ఏదైనా ఒక క్రొత్త ప్రాంతంలో ఇల్లు ఇచ్చారనుకోండి, క్రొత్త కాలనీ అంటారు, క్రొత్త ఊరు అంటారు. 10 ఇళ్ళు ఉంటే చాలు, 10 ఇళ్ళు అక్కడ నిర్మించబడితే చాలు, ఖచ్చితంగా ఒక చర్చి నిర్మాణం కూడా జరుగుతుంది. అంటే ఏం ఆలోచిస్తున్నారు మనుషులు అంటే, మనుషుల నివాసం ఉన్న చోట దేవుడు కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి? దానికి ఏమైనా రీజన్ ఉందా, కారణం ఉందా? మీరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు అని మనుషుల మనస్సుల్లో ఉన్నదాన్ని ఆలోచిస్తే, దేవుడు ఉండడం వలన కీడు రాదు, దేవుడు ఉండడం వలన దుష్ట శక్తులు రావు, దేవుడు ఉండడం వలన మేలు జరుగుతుంది. 4 వీధుల కోడళ్లలో కొన్ని బొమ్మలు, దేవుడి బొమ్మలు పెడుతూ ఉంటారు మన భారతదేశంలో. ఎందుకని వాళ్ళని అడగండి. ప్రమాదాలు జరగకుండా ఆ దేవుడు కాపాడతాడని వాళ్ళ ఉద్దేశం. ఊరికి అరిష్టం జరగకుండా ఊరి పొలిమేరల్లో ఒక దేవుడు ఉండాలి అనడం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే మొత్తానికి మనుషులు ఉన్న చోట దేవుడు ఉంటాడు, దేవుడు ఉండాలి అని మనం భావించాము కనుకనే 10 ఇళ్ళు ఒక క్రొత్త ప్రాంతంలో, క్రొత్త కాలనీ కావచ్చు, క్రొత్త ఊరు కావచ్చు, ప్రతి 10 ఇళ్ళు ఉన్న చోట ఒక గుడి కట్టేస్తున్నారు. చర్చికి స్థలం ఇస్తారు, మసీదుకి స్థలం ఇస్తారు, హిందూ దేవాలయాలకి స్థలాలు ఇస్తారు. ఈ మాటకు అర్థం అదేనా? అంటే మనుషుల మధ్య దేవుడు ఉంటాడు అంటే, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అంటే, మనుషుల నివాసం ఉండే చోట దేవునికి కూడా ఒక నివాసం కట్టడమేనా? అదేనా దాని అర్థం? ఆలోచించండి. ఈ మాట మరికొంతమందికి ఎలా అలవాటైందంటే, ఎలా అర్థమైందంటే, మనుషులతో కూడా దేవుడి నివాసం ఉంటానన్నాడు కదా, అందుకని ఇల్లు కట్టుకుంటారా కొంతమంది. బెడ్రూమ్ ఉంటుంది, ఏమండి, వంటగది ఉంటుంది, హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, బాత్రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న గది లాంటిది ఏదో కనపడుతుంటుంది, దాంట్లో సరిగ్గా కుర్చీ కూడా పట్టదు. ఇదేంటని అడిగామనుకోండి, కళ్ళు పెద్ద చేసి దేవుడి గది అండి అంటారు. ఎవరి గది? దేవుడి గదా. అదేంటి, నీ బెడ్రూమ్ ఏమో 12x12 ఉంది, 14x14 ఉంది, అందులో 6x6 బెడ్ వేసుకోవాలి. మరి దేవుడికి కనీసం కుర్చీ కూడా పట్టట్లేదు, ఇంత చిన్న గది. ఏమోనండి, అదంతా తెలీదు, మా పితరులు చెప్పారు, మనుషుల నివాసముతో పాటు దేవుని నివాసం ఉండాలన్నారు గనక ఇప్పుడు మా ఇంట్లో ఎవరికి కూడా మేము గదిస్తాం, దేవుడికి ఒక గది. అంటే మొత్తానికి ఏమర్థమైందంటే, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అంటే, దేవుడు కూడా మనుషుల్లాగే మనుషులుండే ఇండ్లలో లేదా మనుషులుండే ఇండ్ల వంటి ఇండ్లలో ఆయన కూడా ఉంటాడు అని లోకానికి అర్థమైంది. అందుకే మనం ఇవన్నీ చేస్తున్నాం. చర్చి కడతామండి, చర్చి కడతాం. మన ఇంటికి 4 ప్రక్కల గోడలు ఉంటాయి, చర్చికి కూడా 4 ప్రక్కల గోడలు ఉంటాయి. మన ఇంటికి కిటికీలు ఉంటాయి, చర్చికి కూడా కిటికీలు ఉంటాయి. మన ఇంటికి ద్వారబంధం ఉంటుంది, తలుపు ఉంటుంది, చర్చికి కూడా తలుపు ఉంటుంది. మన ఇంటికి ఒక కప్పు ఉంటుంది, చర్చికి కూడా ఉంటుంది, కప్పు ఉంటుంది. మన ఇంట్లో రూమ్స్ ఉంటాయి, బెడ్రూమ్ సెపరేటు, వంటగది సెపరేటు, హాల్ సెపరేటు. కానీ చర్చిలో మాత్రం ఏకంగా ఒకటే ఉంటుంది. మన ఇంట్లో ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, కానీ చర్చిలో అన్ని ఫెసిలిటీస్
ఇంటిలో ఒక గది ఇచ్చిన, చర్చి పేరుతో దేవుడు ఉంటాడు అని అనుకొని కట్టిన, మొత్తానికి మన ఉద్దేశం ఏంటంటే మనుషుల మధ్య నివాసం ఉంటానన్నాడు గనక ఆయనకు కూడా ఒక నివాసం కడదామని నిర్ణయం తీసుకున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడో బైబిల్లో ఆయన మనసు ఏంటో ఎప్పుడైనా మనుషులు ఆలోచించారంటే ఆలోచించలేదండి. అదేంటో ఒకసారి చూద్దాం, మనం ఆలోచించాలండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 47-50 వచనాలు కలిపి ఉన్న భాగాన్ని చదువుతున్నాను. ఒకప్పుడు సొలొమోను మహారాజు క్రీస్తుకు పూర్వం సుమారుగా 900 సంవత్సరాల క్రితం బ్రతికాడు. ఆయన ఒక మందిరాన్ని కట్టాడండి. వాస్తవానికి దావీదు గారు కట్టాలనుకున్నాడు. దేవుడు ఉంటాడు, దేవునికి నివాస స్థలం కట్టాలి, నేనే ఇంత మంచి ఇంట్లో ఉంటున్నాను, రాజప్రసాదాలు అంటారు వాటిని, రాజకోటలు, నేను ఇంత పెద్ద కోటలో ఉన్నాను, దేవునికి ఏమి నివాస స్థలం లేదని ఆలోచించి దావీదు దేవునికి ఒక నివాస స్థలం కట్టాలని అనుకున్నాడట. కానీ ఆయన కట్టలేదు, దేవుడు వద్దన్నాడు. ఆయన కొడుకు కట్టాడు. ఆయన కుమారుడు ఎవరు, ఆయన కొడుకు ఎవరు? సొలొమోను కట్టాడు. కట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడో చదవండి. సొలొమోను కట్టాడు. కట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడో చదవండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? ఇల్లు కట్టాలి అని అంటే మనం కొలతలు ఎందుకు వేసుకుంటాం చెప్పండి? మన శరీరం, మన ఆకారం 6 అడుగులు కదా, 6 అడుగుల ఆకారం, 3 అడుగులు వెడల్పు. గుమ్మాన్ని మీరు 1 అడుగు గుమ్మం పెడతారా, 3 అడుగులు ఉండేలా పెడతారా? 2.5, 3. ఎందుకు 2.5, 3? కనీసంగా 3, 3.5 ఉంటుందండి గుమ్మం అంటే. ఎందుకంటే మన ఆకారాన్ని బట్టి కదా. మన ఇల్లు కూడా కట్టుకోవడానికి కారణం ఏంటి? మన అవసరాలు, మన ఆకారం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇల్లు కట్టుకుంటాం. అలా అనుకుంటే దేవుడు తన ఆకారం గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారు కదా, అయితే నా ఆకారం ఏంటో చెబుతాను వినండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అంటే ఆయన ఆకారం ఎలా ఉంది అంటే, ఇదిగో పెద్దవాళ్ళు కుర్చీలో కూర్చున్నారు చూసారా, ఆ కుర్చీ మీద కూర్చున్న భాగం ఆకాశం అట దేవుడికి. వాళ్ళు కాలు కింద పెట్టారే, ఆ పాదం ఎంత పట్టిందండి వాళ్ళది? 8 అంగుళాలు పొడవు, 3 అంగుళాలు వెడల్పు. కానీ దేవుడు పాదం పెడితే ఈ భూమి సరిపోద్దట ఒక పాదానికి. దీనిని బట్టి ఆలోచించండి ఆయన ఆకారం ఎంత పెద్దది. కూర్చుంటే, ఆకాశం మీద కూర్చుంటే అక్కడ నుంచి భూమి మీదకి ఒక మోకాలు వరకే, అంతే కదండి. కుర్చీ మీద నుంచి కిందకి ఎంత ఏం పట్టింది? మోకాలే కదా. ఆయన ఆకాశం మీద కూర్చుంటే అక్కడ నుండి ఇక్కడికి ఒక మోకాలు పట్టింది. ఆయన లేచి నిలబడితే ఆకాశాన్ని దాటి ఉంటుంది, ఆకారం అంత పైన ఉంటుంది. దీనిని బట్టి ఆయన పట్టాలంటే ఈ ఆకాశం సరిపోతుందా? ఈ ఆకాశమే కాదు, మహాకాశాలు కూడా పట్టవు. అదే అన్నాడు. చదవండి, ఆ మాట చదవండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి నిర్మాణం, ఎలాంటి నివాసం, ఎలాంటిది కడతారు చెప్పండి అన్నాడు. అదేంటండి? ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది అన్నాడు. అందుకోసమే మేము కట్టేశాం. ఇదిగో మా నివాసాలు, మా నివాసాల మధ్య ఒక నివాసం కట్టేశాం. ఎంత పెద్దది మీ చర్చి చెప్పండి? ఆకాశం పట్టేంత పెద్దదా? పోనీ మీరు ఇంట్లో కట్టిన గది మీరే పట్టరు, పోనీ మీ బెడ్రూమ్ దేవుడికి ఇచ్చేసి మీరుండొచ్చుగా చిన్న గదిలో. ఆయన ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, ఆకాశ మహాకాశాలు నన్ను పట్టజాలో, మీరు కట్టిన మందిరమే పట్టదని ఆయన అంటుంటే, ఎందుకో మనం ఇంకా సొలొమోను కట్టాడు కదా, అందులో ఆయన ఉన్నాడు కదా, ఇక్కడ ఉంటాడు కదా అని మీరు అనుకుంటున్నారు. వాస్తవం ఏంటో తెలుసా? సొలొమోను కట్టిన మందిరంలో కూడా దేవుడు లేడు. నేను అనడం లేదు, అక్కడే ఉంది, చదవండి. కంటిన్యూ చేయండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనం. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇదిగో ఈ విశ్వమంతా నా చేతి పని. హస్తకృతము అంటే హస్తమనగా చేయి, కృతము అంటే పని. ఇవన్నీ నా చేతి పనులే కదా, మీరేం కడతారు నా కోసం అన్నాడు. అంటే నేను ఒకవేళ నువ్వు కట్టుకున్న ఇలాంటి నిర్మాణాలలో నేను ఉండేవాడినే అయితే, ఇలాంటి నిర్మాణాలే నాకు అవసరమైతే, ఇంత విశ్వాన్ని కట్టిన నేను నా కోసం ఇంకోటి కట్టుకోలేనా నాయన?
నేను ఇంత కట్టిన వాడిని, నా చేతి పనే కదా ఇదంతా. నేను ఒకవేళ ఇలాంటి నిర్మాణంలో ఉండాలి అనుకుంటే, ఉండదలిస్తే, ఉండే లెక్కే అయితే నేనే కట్టుకుంటాను కదా, మీరేం కట్టగలరు నాయన? మీరు కట్టగలరా? మీరు కట్టగలరా అని అడిగాడు. అని తర్వాత ఏమన్నాడు చదవండి. అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసిస్తాడు అని ఉందా, నివసించడు అని ఉందా? హస్తకృతం అంటే మీరు మీ చేతులతో కట్టిన ఆలయాలలో దేవుడు నివసించడు. అంటే నువ్వు కట్టిన దాంట్లో ఉండడు. అది చర్చ్ అయినా ఉండడు, మీ ఇల్లు అయినా ఉండడు, కట్టడాల్లో ఉండడు, రాళ్లల్లో ఉండడు. మరి ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉందన్నాడు. ఏంటి దాని అర్థం? ఆయన ఉండనప్పుడు సొలొమోను ఎందుకు కట్టాడు? కడుతుంటే దేవుడు ఎందుకు కూరుకున్నాడు? ఏమండి, ఒక మాట చెప్తానండి. దావీదు మీద ప్రేమ దేవునికి, సొలొమోను మీద ప్రేమ దేవునికి. ఒక మందిరం కడతానంటే కట్టనిచ్చాడు, ఎందుకంటే తను ఉందామని కాదండి, దాని వలన దేవుని నామానికి ఘనత వస్తుంది గనక. ఉదాహరణకి ఏమండి, ఎప్పుడైనా మేము వేదిక ఎక్కినప్పుడు అండి, చాలామంది పుష్పగుచ్చం తీసుకొచ్చి మాకు ఇస్తారు. బొకే అంటారు దాన్ని, తెలుసు కదా బొకే. మరి మీరు ఇచ్చారు, మేము తీసుకున్నాం. ఏంటి దాని అర్థం? అది మాకు ఉపయోగపడదు, కానీ మీ ప్రేమ గౌరవం అందులో కనబడుతుంది, అందుకు తీసుకున్నాం. అవి మాకేమో ఉపయోగపడవు, ఆ పక్కన పెడతాం. తర్వాత ఆడపిల్లలు ఎవరో వచ్చి ఒక్కొక్కటి పీక్కొని వెళ్ళిపోతారు. మరి మీరు ఎందుకు ఇచ్చారు? నాకు ఉపయోగపడినప్పుడు నేను ఎందుకు తీసుకున్నాను? అందులో పువ్వు, ఆ బొకే మాకు ఉపయోగపడుతుందని కాదు, మీరు ఇచ్చిన గౌరవం తీసుకున్నాం అంతే, ప్రేమను తీసుకున్నాం అంతే. అలాగే సొలొమోను కట్టిన ఆ మందిరంలో దేవుడు ఉండడు, పట్టదది. మరెందుకు కట్టనిచ్చాడంటే, ఆ మందిరం వలన యెహోవా అనే ఒక గొప్ప నామం ప్రపంచవ్యాప్తమయ్యింది. ఆయన నామానికి పేరు వచ్చింది, అందుకే కట్టనిచ్చాడు. కానీ దేవుడు నిజంగా మనుషుల మధ్య ఉండాలనుకుంటున్నాడు. అది ఎలా సాధ్యమవుద్దయ్యా? నువ్వు సొలొమోను కట్టిన దాంట్లో ఉండనన్నావు, ఆయన కట్టిన దాంట్లోనే ఉండకపోతే మేమేం కట్టాం? రేకులు వేస్తాం. మనం ఏం కడతామండి చర్చిలు? సొలొమోను కట్టినంత గొప్పగా కడతామా? ఏదో ఒక 20 పొడవు, ఒక 10 వెడల్పు చిన్న చిన్న చర్చిలు, లేదా ఒక 20 వెడల్పు, ఒక 40 పొడవు, 70 కోట్లు పెట్టి కట్టారట వరంగల్లో ఒక చర్చి. ఎన్ని కోట్లు? 70 కోట్లే. ఒకప్పుడు మెదక్లో ₹1 చర్చి అంటే అందరూ వెళ్ళి దాన్ని చూసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా ఎన్ని కోట్లు పెట్టారు వరంగల్లో? 70 కోట్లు. దాన్ని వెళ్ళి చూసి వస్తున్నాం. నిజం చెప్పమంటారా? అందులో కూడా దేవుడు ఉండడం. ఎందుకు ఉండడంటే, ఆకాశ మహాకాశాలే పట్టనప్పుడు ఇదేం పడుతుంది వరంగల్లో? మరి ఆ మాటే నిజమైతే మనుషుల మధ్య నివాసం ఉందన్నావు కదయ్యా, ఇదిగో మనుషుల నివాసాలు ఎక్కడున్నాయి? ఈరోజు నాగేశ్వరరావు గారి కుటుంబం వాళ్ళు నివాసం ఉండడానికి ఒక ఇల్లు కట్టుకున్నారు. మనుషుల నివాసం ఇక్కడ ఉంది. మరి దేవుని నివాసం ఎక్కడ? మా ఊర్లో చర్చిని చూపిస్తానంటే చెల్లట్లేదు ఇప్పుడు. ఎందుకు? ఆయన ఏమన్నాడు? కట్టబడిన ఆ ఆలయాలలో, హస్తకృత ఆలయంలో నేను నివసించను, ఉండను. మరి మా ఇంట్లో చిన్న గది పెట్టాను, అది నువ్వే ఉండు, వీలైతే ఉంటావా? నీకే కుదరదు, నాకెలా కుదురుతుంది? అలా అయితే దేవుడు చెబుతున్నది మాట నిజమా? నిజం కాదా? నిజమే. ఆయన మనుషుల మధ్య ఉంటాడు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉందన్నాడు. అది ఎక్కడుంది, ఎలా ఉంటుంది? ఇది ఆలోచించాలి. ఎక్కడుందా నివాస స్థలం అని మీరు ఆలోచించగలిగితే, 1 కొరింథీ 6:19 చాలా విచిత్రమైన మాట అన్నాడండి. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, నివాస స్థలమై ఉన్నది, ఇల్లై ఉన్నది. మనుషులు కట్టిన కట్టడాలలో ఉండను అన్న దేవుడు, అది నన్ను భరించలేదన్న దేవుడు, అందులో నేను ఉండనన్న దేవుడు ఒక ఆలయం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆలయం అంటే, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీకు తెలీదా అన్నాడు. అంటే దేవుడు నివాసం ఉండే స్థలం ఏదో తెలుసా? మన దేహమే. ఆయన నివాసం ఉండగలిగిన, ఉంటానన్న, ఇష్టపడే ఒక స్థలం ఉంది, అదే మీ దేహం. మన దేహమా? మన దేహం 6 అడుగులే కదా. ఇందులో పడతాడా? పడతాడు, అందులో ఉంటాడు. ఈ నిర్మాణాలలో ఉండడు, మీ దేహంలో ఉంటాడు. హెబ్రీ పత్రిక 3:6 అయితే క్రీస్తు కుమారుడై ఉండి
ఆయన ఇల్లు ఒకటి ఉంది, దేవుని నివాసం ఒకటి ఉంది. ఆ ఇంటి మీద ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నాడు. ఏంటి ఇల్లు ఉంది ఆయనకి? మనం కట్టిన దాంట్లో ఉండనన్నాడు, హస్తకృతాలయంలో ఉండనన్నాడు, మన ఇంట్లో గది కడితే ఉండనన్నాడు. కానీ ఆయనకి ఇల్లు ఉందట. ఏంటా ఇల్లు? ధైర్యము, నిరీక్షణ వలని ఉత్సాహము, తుదమట్టుకు స్థిరం. ఎలా ఉండాలట? స్థిరం. స్థిరమైన పునాది ఉంటేనే గోడలు కట్టుకుంటాం. పునాదే ఊగిపోతుంటే కట్టిన గోడలు ఏమవుతాయి? నువ్వు కట్టుకున్న ఇంటికి పునాది గట్టిగా ఉండాలి. అలాగే నీ భక్తి అనే పునాది గట్టిగా ఉంటే, ధైర్యమును, నిరీక్షణ వల్ల ఉత్సాహమును, తుదమట్టుకు స్థిరముగా నువ్వు నిలబడితే, నీ భక్తిలో నువ్వు స్థిరంగా నిలబడితే, దేవుని పనిలో స్థిరంగా నిలబడితే మనం ఏమైపోతామట? మనమే ఆయనకు సంఘముగా. మీరంతా ఆయన ఇల్లే. ఆయన నివాసం ఉండే ఆ ఇల్లేదో తెలుసా? సంఘం, నీ దేహం. నువ్వొక చిన్న గది లాంటి వాడివైతే, ఇదిగో 100 మంది సంఘం. ఇవన్నీ గదులే, దేవుడి నివాసం ఉండే గదులు ఇవి. సంఘం అనేటువంటి ఈ దేవాలయంలో ఆయన ఉంటానన్నాడు. దేవుని మందిరం అంటే మనము చేతితో రాళ్లతో కట్టింది కాదండి. యేసుక్రీస్తు తన రక్తమిచ్చి, ఇదిగో సజీవమైన రాళ్ళన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చి ఆయన కట్టాడు. అందుకే జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాశాడో చూడండి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు ఉన్నాడట. ఎవరండి చిగురు అంటే? ఎవరు చెప్పండి? దావీదుకు నీతి చిగురు, యెషయ మొద్దు నుండి పుట్టిన చిగురు యేసుక్రీస్తు. ఇంకా రాలేదు భూమి మీదకి. ఇంకా 500-600 సంవత్సరాల తర్వాత వస్తాడు. జకర్యా గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం సుమారుగా 550-600 సంవత్సరాల మధ్య రాయబడింది. అప్పుడే దేవుడు ప్రవచనం చెప్పిస్తున్నాడు. భక్తునితో ముందుగా చెప్పిస్తున్నాడు. ఏమంటున్నాడు భక్తుడు? ఇదిగో చిగురను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురుస్తాడు, అతడు యెహోవా ఆలయాన్ని కడతాడు. అప్పటికి సొలొమోను కట్టిన ఆలయం ఉందండి. ఆల్రెడీ సొలొమోను కట్టిన ఆలయం ఉంది. కానీ ఇంకొక ఆలయం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు కడతారట ఆలయాన్ని? చిగురను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి, అనగా యెషయ వంశంలో నుంచి, దావీదు వంశంలో నుంచి చిగురిస్తాడు. అతడు యెహోవాకు ఆలయము కట్టును. అతడే అంటే ఇంకొకళ్ళు కట్టలేదు. యెహోవాకు నిజమైన ఆలయం అతడే కడతాడు. మరి సొలొమోను కట్టింది నిజమైన ఆలయం కాదా? కాదు. అందులో ఆయన ఉండడు. మరి మా చర్చి చందాలు వేసుకొని చాలా పెద్దగా కట్టాం. కట్టుకోండి, అందులో మీరు ఆరాధనలు జరుపుకోండి, మీరంతా కూడుకోండి, తప్పులేదు. కానీ ఆయన నివాసం ఉంటున్నది మాత్రం 4 గోడల మధ్య కాదు. మరి ఎక్కడా? యేసుక్రీస్తు కట్టిన ఆలయాలు మీరు. ఆయన రక్తం చిందిస్తేనే కదండి మనం మారాం. ఇదిగో చిగురను ఒకడు కలడు, అతడే యెహోవాకు ఆలయం కడతాడు, అతడే కడతాడు. యేసుప్రభు ఎక్కడైనా కట్టాడా అని మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు మీరు చదివితే ఎక్కడ సొలొమోను కట్టిన గోడల్లాంటి గోడలు ఎక్కడ యేసుప్రభు నిలబెట్టలేదు. మరి ఆయన ఎప్పుడు కట్టాడండి అంటే, కట్టాడు. ఆయన తెచ్చిన సజీవమైన రాళ్ళు. ఆయన తెచ్చిన రాళ్ళు ఎలాంటి రాళ్ళు? సజీవమైన రాళ్ళు. ఎక్కడున్నారు? మీరే కదా. మీరే పునాది. ఆయనే పునాదై సజీవమైన రాళ్ళు అయినటువంటి మిమ్మును దేవునికి ఒక ఆలయంగా కట్టాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. 20 నుంచి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండి అపోస్తలులు, ప్రవక్తలు వేసిన క్రీస్తు అనే పునాది మీద మీరంతా కట్టబడుతున్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. మీరు కూడా ఆయనలో, మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమగుటకు. అర్థమైందా? దేవుని నివాస స్థలం ఎవరు? నువ్వు కట్టిందా? ఆయన కట్టుకున్నదా? ఆయన తన రక్తం ఇచ్చి కట్టుకున్నాడు మిమ్మల్ని. మీరు ఆయన నివాస స్థలమగుటకు కట్టబడుచున్నారు. మీరవ్వాలి నివాస స్థలం.
ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉందంటే మనుషుల మధ్య ఇళ్ల మధ్య ఒక స్థలం చూసేసి గుడి కట్టేసి అది అనుకోకండి. గుడి కడితే కట్టారు, అందులో ప్రతి ఆదివారం కూడుకోండి, ఆరాధించండి, బైబిల్ చదవండి, పరిశోధించండి, నో ప్రాబ్లం. కానీ ఆయనకు నివాస స్థలం ఇవ్వాలంటే ఊర్లో స్థలం కాదు కావాల్సింది ఆయనకి, నీ ఒంటిలో స్థలం, నీ దేహంలో స్థలం. మీరు ఆయనకి నివాస స్థలం ఒకటకు కట్టబడుచున్నారు. ఏంటి కట్టబడ్డారని ఉందా, కట్టబడుచున్నారు అని ఉందా? అంటే ఇంకా మనం నివాస స్థలం అవ్వలేకపోయాం. పునాది వేశాడు, పిల్లర్స్ లేపాడు, పెట్టేబేడ చదురుకొని ఆ 4 పిల్లర్ల మధ్య కాపురం ఉంటాడా? ఉండడు. గోడలు లేపాలి. గోడలు లేచాయి పర్వాలేదు వచ్చేసాయి అంటాడా వాళ్ళ ఆవిడ్ని పిల్లల్ని తీసుకొని? కుదరదు. మరి ఏం చేయాలి? స్లాబ్ వేసేయాలి. స్లాబ్ వేసేసాను ఉందాము అంటాడా? కుదరదు. ఇంకేం కావాలి? 4 గోడలు కట్టి పైన కప్పేస్తే అవ్వదు. దాంట్లో కరెంటు కావాలి, దాంట్లో వాటర్ కావాలి, దాంట్లో అరమరాలు కావాలి, దాంట్లో వస్తువులు కావాలి, దాంట్లో బెడ్లు కావాలి, దానిలో కుర్చీలు కావాలి. ఒక కాపురం, ఒక కుటుంబం నిలబడడానికి కావలసినవన్నీ చేర్చుకోవాలా? అవేమీ లేకుండా 4 గోడలు వేసాను, స్లాబ్ వేసాను వచ్చేయంటే అవ్వదు. అంటే నివాస స్థలం అవ్వాలంటే అన్నీ సిద్ధపరచుకోవాలి. ఈరోజు క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం, పునాది పడింది. ఇక్కడి నుంచి సేవకులు వాక్యంతో మిమ్మల్ని ఏం చేస్తారు? కడతారు. ఎలా? క్రీస్తుకు నివాస స్థలమగునట్లుగా, దేవునికి నివాస స్థలమగునట్లుగా మీరు కట్టబడాలి. కట్టబడాలంటే ఇంటికి ప్రతిష్ఠ పునాది వేసేసాం, గుడికి ప్రతిష్ఠ చేసేసాం, ఇక దేవుడికి చాలా చేసేసామని ఫీల్ అవ్వకండి. దేవునికి నివాస స్థలం మీరు వేసిన గుడి గోడలు కాదు. ఒక భక్తుడు రాసేళ్ళండి, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు కాదు ఉంటాడు. ఎప్పుడున్నాడు? మీలో ఉన్నాడా? మీరు ఉండనిచ్చారా? నిజంగా నివాస స్థలం అయినట్లుగా ఉన్నారా? మరి దేవుడు ఉన్నాడు అని నువ్వు ధైర్యంగా చెప్పాలంటే ఎప్పుడు చెప్పగలవంటే మొదటి పేతురు 3వ అధ్యాయము 16వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ ఉందా? మీకు ఏం నిరీక్షణ ఉందమ్మా? మీకు నిరీక్షణ ఉందా? మా అబ్బాయికి పేరు పెట్టే నిరీక్షణ అంటావా? పేర్లు పెట్టుకోవడం కాదమ్మా. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. దాని అర్థం ఏంటి? ఎదురు చూడడం. దేనికోసం అమ్మా మీరు ఎదురు చూస్తున్నారు? దేవుణ్ణి నమ్ముకున్నారు, ఏం ఆశించి నమ్ముకున్నారు? అది నిరీక్షణ అంటే. ఏం ఆశించారు? మా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని ముసలామె, అయిపోతాయని నేను నమ్ముకున్నాను. మా పిల్లలు లేరు అందుకే నమ్ముకున్నానని ఈవిడ, మాకు ఉద్యోగం లేదు అందుకే నమ్ముకున్నానని ఆయన. నిరీక్షణ అంటే అది కాదు. పెళ్లి కావడం లేదు, అయ్యా నువ్వే పెళ్లి పెద్దవై పంతులు గారి వై పెళ్లి చూపులు చూస్తే అప్పుడు చేసుకుంటాను, అప్పుడు బాప్తిస్మం తీసుకుంటాను. నిరీక్షణ అంటే ఇది కాదు. దేవుణ్ణి నమ్ముకుంటే పిల్లలు పుడతారు, దేవుణ్ణి నమ్ముకుంటే రోగాలు పోతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, దేవుణ్ణి నమ్ముకుంటే ఇల్లు కట్టేస్తాం, దేవుణ్ణి నమ్ముకుంటే పొలాలు పండుతాయి. ఇవి నిరీక్షణ కాదు. ప్రభువు మళ్ళీ వస్తాడు, నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు, అందుకోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? అది నిరీక్షణ. పరలోకం వెళ్ళాలి, అది నిరీక్షణ. ఇలా నువ్వు ప్రభు వస్తాడు, పరలోకానికి తీసుకువెళ్తాడు అని అదే నిరీక్షణతో నువ్వు బ్రతుకుతుంటే అడుగుతారట, ఏమమ్మా మరి ఏమన్నా పిచ్చి ఏమన్నా పట్టిందా? ఆ ప్రభు వస్తాడా? నిన్ను తీసుకెళ్తాడా? పరలోకం ఇస్తాడా? ఆ పరలోకం ఉందా? ఆ ప్రభు వస్తాడా? ఏంటి నీలో నువ్వు నమ్మడానికి, నీ నమ్మకానికి రుజువు ఏంటని అడుగుతారట చాలామంది. అలా అడిగిన వారికి సమాధానం నువ్వు చెప్పగలవా? అసలు ముందు నీకు నిరీక్షణ ఉంటేగా. నిరీక్షణ అంటే అది ఇది కాదు. అందుకే భక్తుడు అంటున్నాడు, పేతురు గారు రాస్తున్నాడు, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు. హేతు అంటే కారణం. అంత నమ్ముతున్నావు యేసుప్రభుని, ఎందుకు నమ్ముతున్నావు అని అడుగుతారట. అడిగిన వాళ్ళకి ఏం చెప్పాలి? ఇలా ప్రశ్నలు అడగకూడదు అంటావా? లేదు నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకో, దేవుడే నీకు బయలుపరుస్తాడు అంటావా? ఈ రెండు తప్పు. మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును కారణం అడిగే ప్రతివానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ నువ్వు రెడీగా ఉండు. మా పాస్టర్ గారిని అడిగిన చెబుతాను అనకూడదు, నువ్వే చెప్పాలి. పరలోకం నీకా పాస్టర్ గారికా? పాస్టర్ గారికి ఇస్తాడు, నీకు ఇవ్వద్దా?
నువ్వే వెళ్ళాలిగా. అయితే నువ్వు బాగా నేర్చుకో బైబిల్. మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ నువ్వు ఎలా ఉండాలి? సిద్ధం. మీ హృదయముల యందు క్రీస్తుని ఎక్కడ ప్రతిష్ఠించాలి? క్రీస్తుని ఎక్కడ ప్రతిష్ఠించాలి? 4 గోడలు కట్టి అందులో బొమ్మ తీసుకెళ్ళి క్రీస్తును ప్రతిష్ఠించాం, దేవాలయాన్ని ప్రతిష్ఠించాం, గుడి ప్రతిష్ఠించామని మాట్లాడుతున్న క్రైస్తవులారా, మీరు ప్రతిష్ఠించవలసింది రాతి గుడులు కాదు. ఏ గుడులు? మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా. ఎందుకంటే నివాస స్థలం అక్కడ లేదు. ఎక్కడుంది? ఎక్కడుంది? ఆయన నివాస స్థలం అగునట్లుగా మీరు మార్చబడాలంటే మీ హృదయంలో ఎవరు ప్రభువుగా ప్రతిష్ఠించబడాలి? క్రీస్తు. మీ హృదయములలో ప్రభువుగా క్రీస్తు ప్రతిష్ఠించబడ్డా. గుడి ప్రతిష్ఠ జరిగింది, అందరు బంధువులు పిలుచుకున్నారు, వీళ్ళు వాళ్ళకి బట్టలు పెట్టారు, వాళ్ళు వీళ్ళకి బట్టలు పెట్టారు, ఆ రోజంతా ఫుల్గా వండుకొని తినేశారు. ఇదే కదా మన గుడి ప్రతిష్ఠ రోజు జరిగేది. ఎవడు చెప్పాడో తెలియదు, చేస్తున్నారు ఆచారాలు. బైబిల్ చెప్పింది ఆ గుడి ప్రతిష్ఠ కాదు, దీనిని గుడిగా ప్రతిష్ఠించాలి. అందులో ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. ఎలా ఉండాలి? ఓ పనోడిగా కాదు, పనోడిగా కాదు. చాలామంది యేసుప్రభు అంటే వాళ్ళ ఇంట్లో పనోడు అనుకుంటారు. ప్రభువా దిగిరా అంటాడు. మీ పాలేరు అనుకుంటున్నావా? అటు అరుస్తున్నావు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి దిగిరా అను, సావు కొడతారు, కుక్కను కొట్టినట్టు కొడతారు. అవసరమైతే కాల్చి పడేస్తారు, వీడు ఎవడో ఉగ్రవాది వచ్చాడని. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి దిగిరా అను. ఏమనుకుంటున్నావు యేసుప్రభు అంటే? అరుస్తున్నావు, కేకలేస్తున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో ఆయన దగ్గర మాట్లాడేటప్పుడు. విశ్వాన్ని పరిపాలించే రారాజు ఆయన. ప్రభువుగా ప్రతిష్ఠించు అంటే ఆయన నీకు రాజు. ప్రభు అంటే ఎవరు? రాజు. రాజుని దిగిరా అంటావా? ఎవరైనా ఏ భటుడైనా వచ్చేసి రాజు దిగిరా అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఒక్క దెబ్బకి తలలేపేస్తాడు. యేసు ప్రభు నీ పనుడు కాదు, కేకలేస్తున్నావు. నీ హృదయంలో ఎలా ప్రతిష్ఠించాలి? ప్రభువుగా ప్రతిష్ఠించారా? ప్రభు అంటే ఏంటో తెలుసా అమ్మా? ప్రభు అంటే ఏంటో తెలుసా? రోలర్. రోలర్ అంటే ఏంటో తెలుసా? పరిపాలకుడు. ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆఫీసర్ కింద పనివాళ్ళు ఉంటారు. ఆ ఆఫీసర్ ఇట్రా అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? ఏం చేయాలి? మాట్లాడరేంటి? వెళ్ళాలా? నేను రానంటావా? రానంటే నెక్స్ట్ మినిట్లో ఏమవుతుంది? ఉద్యోగం పోద్ది. నేను రాను అనగానే నెక్స్ట్ మినిట్లో జాబ్ పోద్ది. ఒక ఆఫీసర్. ఒక సీఎం ఉన్నాడు, ఒక కానిస్టేబుల్ ఇటు రా అన్నాడు, నేను రాను అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? వెంటనే పోతుంది, అవసరం జైలుకి కూడా వెళ్తాడు, వెంటనే జాబ్ పోద్ది. ఎవరక్కడ అన్నాడు రాజు. అక్కడ కూర్చొని సైనికుడు లేవట్లా, ఏందంట అన్నాడు అనుకోండి. రాజు ఇలా అన్నాడంటే చెమట్లు గక్కుతూ పరిగెత్తుకు రావాలి, అంతేనా? చిత్తం ప్రభు ఉన్నాను, ఇలా తలంచు కూర్చోవాలి. యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటో తెలుసా? ఆయన మాట అన్నాడంటే పరుగులు తీసుకుంటూ చేయాలి. ప్రభువుగా ప్రతిష్ఠించడం అంటే ఆయన చెప్పిన మాటకు తల వంచడమే తప్ప ఎదురు చెప్పడం, చెయ్యి నానడం, చేయకుండా ఉండడం కుదరవివి. యోహాను సువార్త 14:21 బాగా వినండి. యేసు ప్రభువే అంటున్నాడు, ప్రభువుగా ప్రతిష్ఠించారన్నావు కదా, అంటే ఆయన్ని నా పరిపాలకుడు, నా రాజు. నా ఆజ్ఞలను అంగీకరించి ఫస్ట్ ఏం చేయాలట? ఆజ్ఞల్ని. అంటే మొదట మనం ఏం చేయట్లేదంటే ఫస్ట్ ఆయన ఆజ్ఞల్నే అంగీకరించటం లేదట. ప్రభు అంటే అంగీకరించటాలు, చేయటానికి ఆలోచించటాలు ఉండవు. చెబితే పరిగెత్తుకుంటూ చేయాలి. ఆఫీసులోనండి ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, అలా బాస్ పిలిచి పలానా వాడి దగ్గరికి వెళ్ళి ఫైల్ తీసురా అన్నాడు. పలానా వాడు అని ఎవరి పేరు చెప్పాడో ఇతనికి గొడవైంది. వాడి దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి, నేను వెళ్ళను అని అనడానికి అవకాశం లేదు. అక్కడ చెప్పింది ఎవరు? బాసు. నోరు మూసుకొని వెళ్ళి పలానా ఫైల్ ఇమ్మన్నాడు సారు అని అడిగి తీసుకొచ్చేయాలా. ఇది ఆయన ఆజ్ఞను అంగీకరించడం. ఇప్పుడు క్రైస్తవులుగా మనం యేసు ప్రభు ఆజ్ఞను అంగీకరిస్తున్నామా లేదా? ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చర్చికి 2 ఆడవాళ్ళు వచ్చేవాళ్ళండి.
కొన్నాళ్ళుగా ఒక్క ఆవిడే వస్తుంది. 2-3 వారాలు చూశాను, ఇంకొక ఆవిడ రావట్లేదు. అప్పుడు ఈవిడిని పిలిచి, అమ్మ నీతో పాటు ఇంకొక ఆవిడ వచ్చేది కదా, మీ పక్కింటి ఆవిడ, నువ్వే కలుపుకొని తీసుకొచ్చేదాన్ని, ఇప్పుడు రావట్లేదు ఏంటమ్మా, నెక్స్ట్ వీక్ నుంచి రమ్మని చెప్పు అన్నాను. ఒకవంతా మాడిపోయి, అన్నయ్య ఆవిడికి నాకు మాటలు లేవన్నా అంది. ఏమి లేవు తల్లి, ఆవిడికి నాకు మాటలు లేవంది. తప్పమ్మా, నీ శత్రువునైనా ప్రేమించమన్నారు కదా, వెళ్ళి ఆమెతో మాట్లాడు, ఆమెను తీసుకురా అంటే ఆమె ఏమో తెలుసా, నేనే మాట్లాడాలా అన్నయ్య, అది వచ్చి మాట్లాడితేనే మాట్లాడతాను. బైబిల్ ఏముందో తెలుసా, బైబిల్ ఏమందో తెలుసా, దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా. మనం యేసు ప్రభు ఆజ్ఞలు కూడా అంగీకరించమని చెబుతున్నా. 18వ అధ్యాయం 15వ వచనం మత్తయి సువార్త. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ఆజ్ఞలు ఎలా ఉంటాయో, ముందు వాటిని అంగీకరించడం చాలా కష్టంగా ఉంటుంది మనకి. ఆజ్ఞను అంగీకరించడం, ఆయన ఆజ్ఞాపించాడు, అంగీకరించాలి. ఏమన్నాడు, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, ఎవరు పోవాలి, తప్పు చేసినోడు ఎవడు, ఆడు తప్పు చేస్తే యేసు ప్రభు ఎవరిని వెళ్ళమన్నాడు, నువ్వు వెళ్ళన్నాడు. నువ్వేమంటావు, ఆడు తప్పు చేస్తే నేను వెళ్ళడం ఏంటి, నేను వెళ్ళను. ఎవరికి చెప్పేవో తెలుసు ఈ మాట, బాసుగా నువ్వు అంగీకరిస్తే నోరు మూసుకొని వెళ్ళాలి. కానీ వెళతావా, మనకున్న టెక్కు, మనకున్న ఈగోలు, మనకున్న రోషాలు, అబ్బో చర్చికి వస్తే ముసుగేసుకొని ఏడ్చి 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 ప్రార్థన చేసే మనం బయటికి వెళ్ళగానే అది తప్పు చేస్తే నేను వెళ్ళడం ఏంటి, వెళ్ళమన్నది ఎవరు, బాస్, వెళ్ళమన్నది ఎవరు, వెళతావా, వెళ్ళనంది. ఇప్పుడు ప్రభువుగా అంగీకరించిందా ఈ మహాతల్లి, పేరుకు మాత్రం నా ప్రభు, నా యేసయ్యా. ఎందుకీ అబద్ధపు మాటలు, ఆయన ఏం చెప్పాడో నోరు మూసుకొని చేస్తేనే నువ్వు ప్రభువుగా అంగీకరించినట్టు. నువ్వెళ్ళమ్మా, తప్పు చేసింది వాడే కావచ్చు, కానీ ఎవరిని వెళ్ళమన్నాడు, నీవు పోయి నువ్వే మాట్లాడు, ఇది దేవుని మాట అన్నావు అనుకోండి, నచ్చుతుందా మీకు, నచ్చదు, చెయ్యరు. మరి నా ప్రభు ఆయనని ఎలా చెబుతావు, నీ బాస్ అని ఎలా చెప్తావు, నువ్వు క్రీస్తును ప్రభువుగా ఇంకా నువ్వు నీ హృదయంలో ప్రతిష్ఠించలేదు. అందుకే అది దేవుని నివాస స్థలం అని నువ్వు అంటున్నావు తప్ప, ఇది నా దేవుడి నివాస స్థలం అని ధైర్యంగా చెప్తున్నావా, ఉన్నాడా నీలో? ఇంట్లో అన్నీ పాము పుట్టలు, కప్పలు, తేళ్ళు ఉన్నాయి అనుకోండి, మీరుంటారా? మనలో అవిధేయత అనే కట్ల పాములు ఉంటే యేసు ప్రభు వచ్చి ఇందులో ఉన్నాడా? నువ్వు నివాస స్థలమా? మనుషుల నివాసాలు కట్టుకుంటున్నాం మనం, మరి దేవునికి నివాసంగా కట్టబడుతున్నామా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, నీ ప్రవర్తనంతటి యందు, ఇదని కాదు అదని కాదు, ఎవ్రీ స్టెప్, అడుగు వేసిన, మాట మాట్లాడినా, నిర్ణయాలు తీసుకున్నా, ఏ పని చేసినా నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. అది ప్రభువుగా ప్రతిష్ఠించడం అంటే. ఆయన నా ప్రభు అంటే ఆయన అధికారానికి నేను లోబడతానని ఒప్పుకోవడం. ఈ ఒక్క పని చేస్తారండి మీరు? ఏం తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని ఆలోచించకండి అంటే ఏమంటారు తెలుసా? ఆలోచించకపోతే 4 ఏళ్ళు ఎట్లా వెళ్తాయ్యా అంటారు. నేను అన్నాను ఆ మాట, దేవుడు అన్నాడు. మరి ఇదైనా అంగీకరించారా? ఏమి తిందుమో ఆలోచించకండి, ముందు దేవుణ్ణి ప్రేమించండి, ఆయన చూసుకుంటాడు. ఈ మాట ఏమైనా ఎక్కిందా మనకి? మరి ఇంకెక్కడ నీకు ప్రభువా పనోళ్ళ పక్కన పెట్టేశావు, నీ హృదయంలో ప్రతిష్ఠించలేదు. ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడే నీ దేహం ఆలయం అవుతుంది. ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడే. ఎలా ఎన్నో విషయాలు చెప్పమంటారా? యేసు ప్రభు చెప్పినవి మనం ఏం పట్టించుకోం, ఏవి పట్టించుకోం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అన్నాడా? అన్నాడు. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలన్నాడా? అన్నాడు. క్రిందికి వచ్చేసరికి అదే హెబ్రీ పత్రికలో వివాహం గురించి మాట్లాడుతూ ధనాపేక్ష లేనివారై ఉండండి. 13వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుకోండి. ఏమన్నాడు? ధనాపేక్ష లేనివారై ఉండండి. అంటే కట్నాలని ప్రాణాలు తీకండి, పెళ్లి పేరు చెప్పి కట్నాల పేరుతో పెండకండి, ధనాపేక్ష ఉండొద్దు అన్నాడు. అంటే బైబిలులో ఉన్న నీతులు కానీ, బైబిలులో ఉన్న ఆజ్ఞలు కానీ, బైబిలులో ఉన్నటువంటి దేవుని శాసనాలు కానీ అవి బ్రతుకులో ఉండనిదే క్రైస్తవులకి. అంగీకరించమట మనం. మాటకు మాత్రం ఏం చెప్తాం? ప్రభు అంటే నా యజమాని, నా రాజు,
ఎవరక్కడ అంటే పరిగెత్తుకుంటూ రావాలి, అప్పుడే నీకు రాజు అవుతాడు. ఆయన ఏం చెప్పినా పాటించకుండా ఆయన నా హృదయంలో ఉన్నాడని నువ్వు చెప్పుకుంటే అబద్ధం కాదు అది. గనుక ఇప్పుడు చెప్పండి ప్రపంచానికి, ఎక్కడ ఆయన నివాసం? ఎక్కడ? ఏ దేహము దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించిన దేహం ఎక్కడా? చర్చిలు కడుతున్నారు, చాలా పెద్దవి కడుతున్నారు, కానీ అందులో ఉంటానన్నాడా? ఉండనన్నాడా? ఆయన ఉండనన్నాడు. ఆయన ఉంటానని ఆశపడినది ఈ దేహం అయితే అందులో నువ్వే ఉండనివ్వట్లేదు. ఆయన ఆజ్ఞకు మనం లోబడటం లేదు, ఆయన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించటం లేదు. ఆయన ఒక మాట చెప్పండి, పాటించాలి, అప్పుడే ప్రభువుగా నువ్వు ప్రతిష్ఠించినట్లు. అంటే గుడి ప్రతిష్టలు కాదు కావాల్సింది, నీ దేహాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించు, అది నిజమైన దేవుని ఆలయం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, నివాస స్థలాలుగా తమను తామే ప్రతిష్ఠించుకునే మనుషులు కావాలి, మీకు నిజమైన నివాస స్థలం కావాలి. అందుకే నా చేత ఈ వాక్యాన్ని మీరు ప్రకటింపచేశారు. వింటున్న వారు వారి హృదయములను ప్రభువుగా మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని ఆలయాలుగా మలచుకోగలగాలి. వినుటకు మాత్రమే పరిమితమై విడిచిపెడితే శాపగ్రస్తులమవుతామని గుర్తించి విన్న వాక్య ప్రకారం ఈ భూమి మీద ప్రవర్తించుచు ఆ మహాలోకానికి అర్హత పొందే ధన్యత మీ పిల్లలకి ఇవ్వండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు.